అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకిన సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థం ఆశ్రయం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆండాల్ తల్లి ఒక్కొక్క పువ్వుతోటి 30 పువ్వులతోటి 30 పాసురాలు మనకు నేర్పించి తాను ఆ పాసురాలు పాడి ఆ శ్రీరంగనాథుడిలోనే లీనమైపోయింది. తనని వివాహం కూడా చేసుకుంది. ఈ కలియుగంలో అంటే చూడండి, అంటే భక్తితో ఉంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఆ స్వామి చెంతకు చేరవచ్చు. చాలామంది ఏమంటారంటే, ఏమండి కృతాయుగంలో జరిగిందేమోనండి, త్రేతాయుగంలో జరిగిందేమోనండి, ద్వాపరంలో జరిగిందేమండి, ఇది కలికాలం అండి, కలిలో జరగదండి అంటారు. కానీ మనం చూసాం ఎంతో మందిని. భక్త రామదాస్ని తీసుకోండి, పల్లకి పుష్పక విమానం వచ్చి అతన్ని తీసుకెళ్ళలేదా? ఆ విధంగా ఎంతో మంది ఉన్నారు. హరినామ సంకీర్తనని మన శ్వాసలో పెట్టుకుంటే మనల్ని కూడా తీసుకెళ్తారేమో, తీసుకపోరు అని అనుకోకూడదు. నా స్వామి నన్ను తీసుకెళ్తాడన్న నమ్మకం ఉండాలి. ఈరోజు 7వ రోజు 7వ పాశురం. ஆனைச்சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்ப்பெண்ணே, காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரும் குழலாயிச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி, கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் తిరవు ఏలోర్ ఎంబావాయ్. కిలిక్కి షంటు అని చెప్పంట. అంటే నిన్న ఒక గోపికను మేలుకొల్పటతోటి వ్రతం ఆరంభమైంది. శ్రీ గురుభ్యో నమ హరిహోం అని మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు చెప్తాం. ఎందుకండి మరి గురువుల ఒక అవక్షత గురించి ఏంటిది, ఏం చెప్తుంది మనకు అంటే, ఈ పక్షులు భరద్వాజ పక్షులు అంటండి, అవి ఉదయం లేస్తూ అందరినీ మేలుకొల్పుతాయంట. సరే, ఇప్పుడు మనము పట్టణాలలో ఉంటే చెట్లు లేవు, పక్షులు లేవు, కానీ ఒకప్పుడు ప్రతి దగ్గర కూడా చెట్లు ఉండేది, పక్షులు ఉండేది. ఆ ఈ భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్ని వైపులా ఉన్న తోటి పక్షులను కలుపుకొని కీచుకీచు కీచుకీచు అంటూ మాట్లాడుకున్నాయంట. ఆ మాటల ధ్వని నీకు వినపడటం లేదా అని గోదాదేవి ఇంకొక తన గోపికను అడుగుతుంది, 2వ గోపికను, నీకు అది వినబడతలేదా అని చెప్పి, పూలు ముడిచి కొప్పులు వీడిచే పరిమళము వెదరల్లుతున్నాం గొల్లబామల దీనికి అర్థమవుతలేదా అని చెప్పి కూడా తను అంటుంది. అంటే ఈ విధంగా వాళ్ళని లేపుతూ పోతుంటే ఇక్కడ ఏమంటుందంటే, రేపలలో గోపికల అంట పెరుగు చిలుకుట నృత్యకృత్యం అంట. ఎందుకంటే ఎంత భక్తితో తాము చేయు నృత్యకృత్యం చేసి తీరవలను. మనకి ఎంత భక్తి అని ఉండనండి, పూజ గదిలో కూర్చొని మనం ఏది చేసినా కానీ మనం నిత్యం చేయాల్సిన పనులు చేయకుంటూ మనమైతే ఉండలేం కదా. వంట చేయాలి, లేకుంటే ఆ రేపలలో ఆ కాలంలో గోపికలకు కావాల్సిందంతా కూడా ఏంటిదంటే వెన్న తీయడము, చిలకడము, ఇవన్నీ చేసేవాళ్ళు. అయితే అవన్నీ కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారంటే భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. ఏ విధంగా చిలుకుచుంటున్నారంటే వాచిక, కాయక, మానసిక ఈ అన్ని కృష్ణుడికి అర్పితం చేస్తూ వాళ్ళు చిలుకుతున్నారంట. అది ఏ విధంగా ఉందంటే, అమృతం పొందుటకైతే ఒకనాడు దేవదేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనంలో ఏ విధంగానైతే చిలికారో ఆ విధంగా ఈ గోపికలి ద్వాపరయుగంలో చిలుకుతాబోయారంట. ఇప్పుడు మనల్ని కూడా చిలకమంటున్నారు. అంటే మనం మజ్జిగ చిలకాలండి అంటే కాదు, మన అంతర్మదంలో ఉన్న మన మనసును ఆ చిలుకుతూ ఆ కృష్ణార్పితం చేస్తూ కృష్ణ 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 అంటూ మనం చేయాలి. ఎందుకంటే మన బుద్ధి అప్పుడప్పుడు మన గుడ్డిగా మెదులుతుంది. ఆ గుడ్డితనం పోవాలి, మనకు వెళ్తురు రావాలంటే మనకు శ్రద్ధ, ప్రీతి ఉండాలి. ఆ శ్రీహరిని పొందాలన్న శ్రద్ధ ఉండాలి, ప్రీతి ఉండాలి. ఆ ప్రీతి, శ్రద్ధ ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. అయితే అంతేకాకుండా మనకు అక్కడ ఏం చెప్తున్నారు, గోకులంలో అన్ని గోవులు ఉండేవంట. ఏంటి అండి ఆ గోవులు అంటే, అవన్నీ వేదములంట. గోవులన్నీ కూడా వేదంతో సమానమైనది. అందు గురించి మనం ఏమంటారు, గోరక్షక చేయమంటున్నారు, గోవుని కాపడం అంటున్నారు. గోవు ఉంటేనే మనకు సస్యశ్యామలంగా మన ప్రపంచం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఈ భూదేవి సస్యశ్యామలంగా ఉండాలంటే గోవు ఉండాల్సిందే కదా. అయితే పెరుగు చిలుకుట అనేది ఇంతకుముందు అనుకుంటాం భగవత్ సంబంధము, జ్ఞానము, కవ్వము. పెరుగు అనేదేమో భగవంతుడు, జ్ఞానం ఏమిదో కవ్వము. ఇవి రెండు కలిపి
మనం చిలుకుతుంటే భగవత్ప్రీతి అనే తాడు గట్టి చిలుకగా కాయక మానసిక వ్యాపారంలో ప్రేమతో భగవంతునికే అర్పణం చేయవలనే మనస్థితి మనకు కలుగుతుందంట. ఈ మూడు కలిపి చేస్తుంటే భగవంతునికే మనం అర్పితం కావాలనుకుంటాం. అనుక్షణం మనం ఏదైనా పని చేయండి. ఇప్పుడు తల్లులు పొద్దున్న లేస్తే వంట చేస్తారు. వంట చేసేటప్పుడు కూడా మీరు ఆ శ్రీహరినే కృష్ణనామమే చెప్తూ మీరు కృష్ణార్పితం అని చేయండి. అది మీరు ఏది చేసినా కదా అమృత భాండం అవుతుంది. తల్లి వండింది అమృత భాండం అంటారు. కారణం ఏంటంటే పూర్వకాలంలో వండేటప్పుడు వాళ్ళు ఎంతసేపు కూడా హరినామస్మరణ చేస్తూ ఉండేవాళ్ళు. అంతేగాని ఇప్పుడు మాదిరిగా కర్రీ పాయింట్లు ఇలాంటి ఏవి లేవు కదా. అందు గురించి ఆ యొక్క కుటుంబాలు అంత సస్యశ్యామలంగా ఉండేది. డబ్బు ఉందా లేదన్నా కాదండి, సంతోషంగా ఉండేవాళ్ళు. ఆ కాలంలో తక్కువ సంతానం 5 మంది ఉన్నా కానీ వాళ్ళకు ఏ కష్టం ఉండేది కాదు. కష్టమే అనుకునేది వాళ్ళు కాదు. కారణం ఏంటంటే ఆ 5 సంతానంతో కూడా ప్రతిరోజు గుడికి వెళ్ళడము, ఇంట్లో కూర్చుని విశ్వ సహస్రనామం చేయడము, భజగోవిందం చదవడము, ఇలాంటి అన్నీ చేసేవాళ్ళు కనుక సుఖసంతాలతో ఉన్నారు. అయితే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ యొక్క భరద్వాజ పక్షులు గురువులు మాదిరిగా మనల్ని లేపుతున్నారంటే దాన్ని ఏం చేయాలంటే మనం నేర్చుకోవాలంటే శాస్త్రాలు వినాలంట. ఆ గురువుల దగ్గర మనం శాస్త్రాలు వినాలంట మొట్టమొదటిగా. తర్వాత మనకు అనుమానం గ్రహించట. మనకి ఏదైనా అనుమానం వచ్చింది అనుకుంటే ఆ శాస్త్రాలలో వారిని అడిగి గ్రహించుకోవాలి. అంతేగాని మనం క్లాస్లో బ్యాక్ బెంచ్లో కూర్చున్నవాడు ఏముందండి అడిగితే ఏమొస్తుంది, అడగకుంటే ఏమొస్తుంది అన్నట్టు కాకుండా అది అడిగి తెలుసుకోవాలి. తర్వాత మన గురూపదేశం వస్తుంది. ఇవి 2 చేస్తే ఆ గురువు మన శ్రద్ధను చూసి గురూపదేశం చేస్తే ఇంకా అంతే, మన జీవితాలలో ఏది లేదనేది ఉండదు. రెండవది ఏమంటే దేవాలయంలో మ్రోగించిన శంకుధ్వని పెరుగు తరచు గోపికల ఆభరణ గణ రది మదన ధ్వని. గోపికలు ప్రత్యక్షంగా వారికి కనబడకపోయినాను శబ్దంను బట్టి వారు గ్రహిస్తారు. గోపిక నువ్వెందుకు లేస్తలేవు అని చెప్పేసి అంటుంది. హరిహరి అని పక్షులు అంటున్నాయి, నిద్రలేవవా అంటుంది. అయితే మనం ఇంకొకటి ఏంటంటే మన చిత్తం, మన బుద్ధిలో మాలిన్యం ఉండకూడదు, అంటే మురికి ఉండకూడదు. ఏమండి మన బుద్ధిలో మాలిన్యము మురికి ఉంటుందా అంటే ఉంటుంది. మన ఆలోచనలన్నీ ఇప్పుడు ఈ కలియుగంలో అన్నీ అవే ఉంటుంది, మాలిన్యంతో కూడుకొని ఉంటుంది. అయితే ఈ మాలిన్యాలు ఏంటిదండి, దీన్ని ఎలా మనము బయటపడాలంటే మొట్టమొదటి మాలిన్యం ఏంటంటే ఈర్ష్య. చూడండి మనకి ప్రపంచంలో అందరికీ ఉన్న గుణం ఏంటిదంటే ఈర్ష్య. ఏమండి నాకు లేదని మాత్రమే ఎవ్వరు అనలేరు. ఎక్కడో ఎప్పుడో ఏదో సందర్భంలో ఈర్ష్య పడతాం. మనకన్నా ఒక మంచి చొక్కా కొనుక్కున్నాడు అనుకోండి మన తోటి స్నేహితుడు, ఈర్ష్య వస్తుంది. మనకన్నా వాడు మంచి కారు కొనుక్కున్నాడు అనుకోండి, ఈర్ష్య వస్తుంది. మనకన్నా ఇంకొకటి వాళ్ళ పిల్లోడికి ఐఐటిలో ఎగ్జామ్ సీట్ వచ్చింది అనుకోండి, మన పిల్లోడికి రాకపోతే ఈర్ష్య వస్తుంది. ఈ ఈర్ష్యను తొలగించాలి. దాన్ని తొలగించాలంటే ఏంటిది, శ్రీకృష్ణునికి అర్పితం చేసుకుని ఈర్ష్య తొలగిస్తే మిత్రభావన పెరుగుతుంది మనం అందరితోటి. రెండవది ఏమంటే పరులకు అపకారం చేయకూడదు, ఎవ్వరికి అపకారం చేయొద్దు. అంటే చేయితోటి చేయకూడదు, మనసుతో చేయకూడదు, మాటతో చేయకూడదు. మనకు వీలైతే మంచి మాట చెప్పాలి, నమస్కారం చేయాలి. ఇంకా మూడోది ఏమంటే అసూయ. మనం చూడండి ఎంత అసూయ పడుతుంటాం మనం. మనకు లేదు ఇంకొకరి కుద్దు ఉంటే అసూయ అసూయ అసూయ. ఆ అసూయనే కదండి మందర వల్ల ఆ అసూయతోటే కదా శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళాడు. ఒక్కసారి ఆలోచించండి, మందరకు రాముడు రాజైనా తనకేమి ఏం లేదు, భరతుడు రాజైనా ఉపయోగం లేదు. కానీ ఆ అసూయతోటి ఆ కైకేయి అమ్మవారికి లేని ఉన్నాయి అన్ని చెప్పి తను ఆ యొక్క ప్రశాంతంగా ఉన్న అయోధ్యలో విషం జిమ్మేసింది. ఇంకా నాలుగోది ఏంటంటే అమర్షము అంటారంట, అంటే ఓర్వలేనితనం. మనకి చాలా ఉంటుంది ఓర్వలేనితనం. ఒకరికి ఉంది అంటే మనం ఓర్వం, ఏదో రకంగా చెప్తాం. ఎవరైనా కష్టపడి ప్రమోషన్ తెచ్చుకున్నారనుకోండి, ఆ ఓర్వలేనితనంతో మనం ఏమంటాం, వాడారా బాసుకు ఏదో మస్కా కొట్టి సంపాదించాడు, వాడికన్నా తెలియగన్న వాడిని నాకు రాలేదు వాడికి వచ్చిందంటాం. ఇలాంటి ఏవి కూడా మనము ఉపేక్షించాలి. మనం ఏది కూడా మనం మనసులోకి తీసుకోదు. ఈ 4 మలములు దూరం అయిపోయినాయి అనుకోండి, చిత్తం ప్రసన్నతతో ఉంటుంది, కృష్ణార్పితం అంటుంది. ఇట్లా చెప్పుచు తాను 2వ గోపికను మేలుకొల్పగా గోదా గోపికలు 3వ గోపిక ఇంటికి బయలుదేరారంట. జై శ్రీకృష్ణ.